కొనిచివా, వెల్కమ్ టు మై ఫస్ట్ బ్లాగ్ ఇన్ జపాన్. ఈ బ్లాగ్లో నేను టోక్యోలో స్పెండ్ చేసిన 2 డేస్లో ఏం చూశాను, ఎక్కడ షాప్ చేశాను, ఏం తిన్నానో చూపిస్తున్నాను. ఇందులో మీకు ప్లేసెస్ కన్నా ఎక్కువ ఫస్ట్ టైం జపాన్లో నేను కొత్తగా ఏం చూశానో చూపించాను. సో మీకు అవేంటో తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్. హలో ఫ్రమ్ జపాన్, హనేడా ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇప్పుడే కస్టమ్స్ డిక్లరేషన్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది. ఒకటే మిగిలింది, దట్ ఈస్ సిమ్ కార్డ్. అది తెచ్చుకుంటే ఐ విల్ బి గుడ్ టు గో. బయటికి వచ్చిన వెంటనే ఐ కుడ్ స్పాట్ 2 సిమ్ కార్డ్ స్టోర్స్, కానీ ఐ నీడెడ్ అన్ ఈ సిమ్ అండ్ అది ఇక్కడ అవైలబుల్ ఉండింది. నేను ఓన్లీ 7 days ఉంటున్నానని 8 days ప్లాన్ తీసుకున్నాను ఫర్ ఆల్మోస్ట్ 3,000 రూపీస్. సిమ్ కార్డ్ అయితే సెటప్ చేసేసుకున్నాను. సో ఇంపార్టెంట్ పని అయిపోయింది. ఇప్పుడు నాకు డేటా ఉంది, సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ. సో యా, విల్ బీ హెడింగ్ టు ద హోటల్ స్ట్రేట్. ఆల్సో గైస్, ఇక్కడ ఒక సర్వీస్ అవైలబుల్ ఉంది, విచ్ ఇస్ ద బ్యాగేజ్ డెలివరీ సర్వీస్. సో ఇక్కడ ఏంటంటే బేసికలీ మీరు మీ బ్యాగేజ్ని డ్రాప్ చేయొచ్చు అండ్ వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ డెలివర్ చేస్తారు. సపోజ్ మీరు టోక్యో నుంచి క్యోటోలోకి లేదా ఒసాకాకి వెళ్ళాలంటే వీళ్ళు ఇక్కడ బ్యాగేజ్ తీసుకుని మీ హోటల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. సో దట్స్ వన్ సర్వీస్ యూ కెన్ యూస్. ఎయిర్పోర్ట్లోనే కన్వీనియంట్గా మెట్రో ఆప్షన్ ఉంది. సో ఇంకా ట్యాక్సీ బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా మెట్రోలో హోటల్కి వచ్చేసాను. హాయ్, ఐవ్ చెక్డ్ ఇన్. ఇప్పుడు మీరు నా రూమ్ చూసి షాక్ అవుతారు, ఎందుకంటే నేను కూడా అయ్యాను. ఇది ఎంట్రన్స్, దిస్ ఇస్ ద డోర్ అండ్ దెన్ ద వాష్రూమ్. అంతే, ఇంతే రూమ్, దట్స్ ఇట్. ఇది బాత్రూమ్, అంతే. ఓకే, ఎలా ఉంది నా రూమ్? నేను కొంచెం షాక్ అయ్యాను, కానీ ఐమ్ స్టిల్ ఓకే బికాజ్ ఈ కంపెనీ వండర్ ఉమెన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ని కొంచెం బడ్జెట్లో చేస్తారనమాట. సో ఐ థింక్ బడ్జెట్లో ఫిట్ అయిందేమో ఈ హోటల్, మేబీ దట్స్ వై, బట్ ఐఎమ్ స్టిల్ ఓకే విత్ ఇట్, ఐఎమ్ ఫైన్. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే తను రిసెప్షన్ దగ్గర అడిగింది, ఐ ఓకే ఇట్స్ అ స్మోకింగ్ రూమ్ అంది. ఐ సెడ్ ఓకే బికాజ్ ఐ థాట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ స్మోక్ ఇట్స్ ఓకే నో అని. బట్ ఎంటర్ అవుతూనే స్మోక్ స్మెల్ వస్తుంది అండ్ ఎంటర్ అయ్యి ఇప్పుడు ఒక 5 minutes పైనే అవుతుంది, బట్ ఐ కెన్ స్టిల్ స్మెల్ దట్ సిగరెట్ స్మోక్ స్మెల్ అనమాట, అది పోవట్లేదు. సో ఐ విల్ సీ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ ఇఫ్ ఇట్స్ స్టిల్ దేర్ ఐ థింక్ ఐ విల్ ఆస్క్ ఫర్ రూమ్ మార్చమని అడుగుతాను. నేను ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీబడి ఈస్ గోయింగ్ టు జాయిన్ మీ గ్రేట్, వాళ్ళతో వెళ్తాను, లేదంటే ఒకదాన్ని వెళ్ళిపోతా. సో యా, ఐల్ సీ యూ. ఐమ్ ఆల్ రెడీ అండ్ గోయింగ్ అవుట్ ఫర్ డిన్నర్. వర్షం కూడా పడుతుంది. డిన్నర్ పెద్దగా ఏం తినలేదు, సో వీళ్ళ కన్వీనియన్స్ స్టోర్స్లో చాలా వెరైటీ ఉంటుందని అక్కడ ఏదో ఒకటి ట్రై చేయడానికి వెళ్ళా. దాట్స్ వెన్ ఐ ఫౌండ్ మై ఫేవరెట్ ఇన్స్టెంట్ ఫ్రెష్ స్మూదీ హియర్ దట్ ఐ కెన్ మేక్ బై మై సెల్ఫ్. సో వీళ్ళ 7-Eleven స్టోర్స్లో ఫ్రెష్ స్మూదీ చేసుకోవడానికి డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఫ్రోజన్ ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ కప్స్లో అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ కొనుక్కుని ఈ మషీన్ ద్వారా ఇన్స్టెంట్ స్మూదీ చేసుకోవచ్చు. ఈ స్మూదీ నాకు ఎంత నచ్చిందంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ప్రతిరోజు ఒకటి తాగాను. బ్యాక్ ఇన్ మై రూమ్ అండ్ ఆల్ డ్రెస్ టు స్లీప్. చాలా టైర్డ్ ఉన్నాను, సో ప్రస్తుతానికైతే పడుకుంటాను. రేపటి ప్లాన్ రేపు చెప్తాను. హలో, గుడ్ మార్నింగ్. It's 8 AM in the morning. I woke up at 7 and took a shower. I just have to get ready and go for breakfast now. బట్ ఫర్ సమ్ రీజన్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ టైర్డ్ అండ్ చాలా స్లీపీగా కూడా అనిపిస్తుంది. మేబీ ఒక రోజు ముందు రావాల్సిందేమో, సో ఇనఫ్ రెస్ట్ వచ్చి బాగా పడుకుని అప్పుడు ఈ రోజుకి రెడీగా ఉండేదాన్నేమో. బట్ యా, ఐ డోంట్ థింక్ ఐ గాట్ ఎనఫ్ స్లీప్, సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ టైర్డ్ అండ్ కళ్ళు బాగా లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు ప్లాన్ వచ్చేసి షిబుయా స్ట్రీట్ వెళ్ళడం. దట్స్ లైక్ ద బిజియెస్ట్ స్ట్రీట్ ఇన్ టోక్యో. అండ్ పైకి వెళ్ళి అక్కడి నుంచి సిటీ వ్యూ చూడడం, దెన్ హచికో డాగ్ స్టాచ్యూ చూడడం. అంతే, ఇలాంటి బేసిక్ స్టఫే ఉంది. మిగతా డే అంతా షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము. నాకైతే పర్సనలీ ఐ వాంట్ గో టు ద ఫ్లాగ్షిప్ యూనిక్లో స్టోర్ హియర్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. సో ఈరోజు టైం ఉంటే అక్కడికి. అది కాకుండా కూడా ఇంకేదో ప్లేసెస్ ఉన్నాయి బాగా ఫేమస్ ఫర్ షాపింగ్ హియర్, ఫర్ గేమింగ్, టెక్ రిలేటెడ్, స్కిన్ కేర్, ఆల్ ఆఫ్ దాట్. ఒక బిల్డింగ్ ఏదో ఉందంట, అక్కడ తీసుకెళ్తా అన్నారు. సో ఈరోజు ఏమేమి ఉందో అవన్నీ నేను మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్ బ్రేక్ఫాస్ట్.
this is the outfit for the day. I think I like it. Also, I didn't want to wear the shoes, but my roommate tells me that ikkada open toes చెప్పులు వేసుకోకూడదంట, అన్ని క్లోజ్ టోసే ఉండాలంట. ఐ డోంట్ నో వై. అపారెంట్లీ దర్స్ అ సైన్ ఆల్సో అంట. అదేంటో ఇప్పుడు చూస్తాను. నిన్న తను నార్మల్గా చెప్పులు వేసుకుని వెళ్తే వాళ్ళు పైకి పంపించేశారంట షూస్ వేసుకుని రమ్మని బ్రేక్ఫాస్ట్కి. సో ఇదేంటో ఐమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వాట్ దిస్ ఇస్. బ్రేక్ఫాస్ట్ ఇస్ రైట్ హియర్, హోటల్ పక్కనే. దిస్ ఇస్ క్యూట్. Okay, my breakfast is ready. That's some miso soup. Then we have grilled salmon, scrambled eggs. This is meat, I think lamb patty, chicken in chili sauce, and some salad, orange, yogurt, grape juice. All set, we're heading out now. Just in case అని ఒక జాకెట్ కూడా క్యారీ చేస్తున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతుంది ఇక్కడ, అందుకే. షిబుయా క్రాసింగ్ ఇది వరల్డ్లోని మోస్ట్ ఫేమస్ అండ్ బిజియెస్ట్ పెడెస్ట్రియన్ ఇంటర్సెక్షన్స్. ఇక్కడ ఒకటేసారి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అన్ని డైరెక్షన్స్ నుంచి రోడ్ క్రాస్ చేస్తారు. పీక్ టైమ్స్లో అయితే అప్ టు 3000 పీపుల్ ఒకటేసారి క్రాస్ చేస్తారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ టోక్యో డ్రిఫ్ట్ మూవీలో ఫేమస్ షాట్ కూడా ఇక్కడే తీశారు. దిస్ ఇస్ ద హచికో డాగ్ స్టాచ్యూ. ఈ డాగ్ తన ఓనర్ చనిపోయాడని తెలియక ఏదో రోజు వర్క్ నుంచి తిరిగొస్తాడన్న నమ్మకంతో అదే షిబుయా స్టేషన్లో 10 సంవత్సరాలు అది చనిపోయేంత వరకు ప్రతిరోజు వెయిట్ చేసింది. సో హచికో లాయల్టీ అండ్ డివోషన్కి గుర్తుగా లోకల్స్ అందరూ ఈ స్టాచ్యూ కట్టించారు. I started picking up things. I'm done with my shopping. సో వెరీ నైస్ థింగ్ ఏంటంటే ఇక్కడ బిల్ కట్టేటప్పుడు వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు. ఇంకో అమ్మాయి ఎవరైతే నాతో ఉందో తను ఒక మెడిసిన్ తీసుకుంది పీరియడ్ పెయిన్ కోసం. వాళ్ళు యాక్చువల్గా ఆ మెడిసిన్ ఏంటి ఎందుకు చూసి దే హ్యాండెడ్ ఓవర్ అ ఫామ్ దట్ ఇన్ఫార్మ్స్ ద పర్సన్ హూస్ టేకింగ్ దట్ మెడిసిన్ వాళ్ళు కేర్ఫుల్ ఉండాలి, ఏంటెంతో కేర్ఫుల్ ఉండాలి అన్న లిస్ట్ ఒకటి ఉంది, అది చూపించి అప్పుడు ఇస్తున్నారు. ఆల్సో దిస్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ. 5500 yen కన్నా ఎక్కువ తీసుకుంటే ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ ఉంది. So that's also one more plus point. నేను జపాన్ వచ్చి ఇక్కడ బాత్రూమ్స్ గురించి మెన్షన్ చేయకపోవడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నంత అడ్వాన్స్డ్గా ఇంకెక్కడ ఉండవేమో. ఐ మీన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ టెక్నాలజీ. ఈ బటన్స్తోనే అన్నీ ఆపరేట్ చేయొచ్చు. స్టార్ట్, స్టాప్, ప్రెషర్ అండ్ ప్రైవసీ కోసం సౌండ్ ఆన్ ఆఫ్ కూడా చేయొచ్చు. ఇది నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్మెంట్. హాయ్ గాయస్, ఇప్పటికీ ఒక 6 ప్లేసెస్కి వెళ్ళొచ్చాను బయటికి. దే డోంట్ హ్యావ్ యాజ్ మెనీ చికెన్ ఆప్షన్స్. అన్నిట్లో బీఫ్, పోర్క్ ఇవే ఉన్నాయి. కొన్ని దగ్గర యాక్చువల్లీ చికెన్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ పోర్క్ సాస్ ఫర్ షూర్. ఐ డోంట్ వాంట్ ఈట్ పోర్క్ అండ్ ఐ డోంట్ నో. ఇంకా ఏమీ దొరకలేదంటే ఏమో వెజ్ ఆప్షన్స్ కూడా చాలా 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 లిమిటెడ్ ఉన్నాయి. ఇక్కడ వెజ్ అంటే యా వీ డూ అంటున్నారు. లోపలికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే వెజ్ కూడా పోర్క్ సాస్లో కుక్ చేస్తున్నారు. సో ఐ డోంట్ నో. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వచ్చాము, అక్కడ ఎస్ వెజ్ చికెన్ ఎస్ అన్నారు. లోపలికి వెళ్ళి 15 minutes కూర్చున్నాం ఆర్డర్ చేద్దామని. అప్పుడు తను వచ్చి అడిగాక షీ సెడ్ నో ఎవ్రీథింగ్ హ్యాస్ పోర్క్ సాస్. Finally found chicken guys. నేను ఇక్కడ గ్రిల్ రోస్ట్ చికెన్ ఆనిగిరి ఆర్డర్ చేశాను.
ఒనిగిరి అనేది ఒక ట్రెడిషనల్ జాపనీస్ డిష్. ఇందులో స్టిక్కీ రైస్ లోపల టూనా, సాల్మన్, కాడ్, చికెన్ ఇలా డిఫరెంట్ ఫిల్లింగ్స్ పెట్టి రైస్ని డిఫరెంట్ షేప్స్, మోస్ట్లీ ట్రయాంగులర్ షేప్లో ఫామ్ చేసి దాన్ని సాల్ట్తో సీజన్ చేసి సీవీడ్ ర్యాపర్తో ర్యాప్ చేస్తారు. ఒనిగిరి సింపుల్గా ఉంటుంది, కానీ జపాన్లో ఫుడ్తో ఎక్కువ కాంప్లికేషన్స్ వద్దనుకుంటే ఇది ఒక కన్వీనియంట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో అప్పుడప్పుడు వెజ్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి అండ్ ఇవి వాళ్ళ కన్వీనియన్స్ స్టోర్స్లో కూడా అమ్ముతారు. No, Anuj. Did you get the salmon? Like, did you get the That is all I got. Oh, I think there's more maybe. I'm judging too soon, guys. Okay. As always. డాంకీ. మీరు చూస్తున్నట్టు ఇదొక పెద్ద బిల్డింగ్ విత్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అట్ డిస్కౌంటెడ్ ప్రైసెస్. గ్రోసరీస్, ఎలక్ట్రానిక్స్, కాస్మెటిక్స్, బట్టలు, ఇంట్లో సామాన్లు, బొమ్మలు ఇలా ప్రతి కేటగిరీకి ఒక డెసిగ్నేటెడ్ ఫ్లోర్ ఉంటుంది. జస్ట్ వీళ్ళ కిట్ క్యాట్ చాక్లెట్లో ఉన్న వెరైటీస్ చూసే షాక్ అయ్యాను నేను. ఇక్కడ కిట్ క్యాట్స్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. స్ట్రాబెరీ, ఇది షించు యాపిల్. ఓ, దిస్ ఇస్ లెమన్. గైస్, దిస్ ఇస్ వాట్ స్ట్రాబెరీ చీజ్ కేక్ ఫ్లేవర్ అంట. వావ్. అన్ఫార్చునేట్లీ నాకు ఇక్కడ ఏం కొనాలో అర్థం కాక ఏమీ కొనకుండా బయటకు వచ్చాను. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ షాపింగ్ స్టాప్. ద ఫ్లాగ్షిప్ 12-story యూనిక్లో స్టోర్ ఇన్ గిన్జా. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ యూనిక్లో స్టోర్. ప్లస్ ఇది జాపనీస్ బ్రాండ్ కాబట్టి ఇక్కడ అన్నీ కంపారిటివ్లీ చీప్గా ఉంటాయి. సో ఆఫ్ కోర్స్ నేను కొంచెం ఓవర్వెల్మ్ అయిపోయి అనుకున్న బడ్జెట్ క్రాస్ చేసి మరీ షాపింగ్ చేశాను. K, type K, A K. That one. This, yeah. Please insert money or card. Put your card. To the receipt. Touch the receipt button. Wow. Thank you. Please not to. హాయ్, హోటల్లో ఉన్నాను. ఓ మై గాడ్, యూనిక్లో అసలు టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ అమ్మాయి మేమిద్దరమే ఉన్నాము. స్టోర్ క్లోజ్ అయిపోయింది అండ్ వాళ్ళు ఓన్లీ బిల్లింగ్ చేసేసి వెనకాల నుంచి ఎగ్జిట్ నుంచి పంపించారు. అంటే నార్మల్గా వెళ్ళే ఎగ్జిట్ నుంచి కాకుండా వెనకాల నుంచి పంపించారు. బికాస్ ద స్టోర్ వాజ్ ఎంటైర్లీ షట్. అంత లేట్ అయిపోయింది. అక్కడి నుంచి మెట్రో తీసుకుని ఇప్పుడే వాపస్ వచ్చాము. ఇంకా డిన్నర్ తినలేదు. సో అంతా షాపింగ్ బ్యాగ్స్ రూమ్లో పెట్టేసి ఇప్పుడు మళ్ళీ డిన్నర్కి వెళ్ళాలి. బట్ ఐ గాట్ క్యారీడ్ అవే కొంచెం. మై గాడ్, దట్ యూనిక్లో స్టోర్ ఇస్ ఇంటిమిడేటింగ్. ఎనీవే, ఈరోజు మధ్యాహ్నం ఫుడ్కి చాలా స్ట్రగుల్ అయ్యాను కాబట్టి పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా ఏదైనా పిజ్జానో ఏమైనా దొరికితే అలా తినేద్దాం అనుకుంటున్నాను. సో ఐ గో లుక్ ఫర్ దాట్ నౌ. యప్, డిన్నర్కి ఇక్కడికి వచ్చాను. Fried chicken. Thank you.
Fried rice, fried chicken. ఫైనలీ మంచి డిన్నర్ తిని ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాను. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3. ఈరోజు మౌంట్ ఫూజీకి వెళ్తున్నాము, బట్ ప్రస్తుతానికి నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాను. సో అందుకే జాకెట్ చల్లగా ఉంటుందంట. ఐఎమ్ గెటింగ్ లేట్, సో బాయ్. మౌంట్ ఫూజీ జపాన్లోనే హైయెస్ట్ పీక్, స్టాండింగ్ at an elevation of 3,776 meters above sea level. మౌంట్ ఫూజీని హైక్ చేయొచ్చు కానీ ఇన్ ద మంత్స్ ఆఫ్ జులై అండ్ ఆగస్ట్, ఎందుకంటే అప్పుడు వెదర్ కండిషన్స్ కొంచెం స్టేబుల్గా ఉంటాయి. నేను వెళ్ళింది మేలో కాబట్టి హైక్ చేసే ఆప్షన్ లేక జస్ట్ దూరం నుంచి చూశాను. ఇక్కడ వ్యూ చూసాం కానీ పైకి వెళ్తే ఇంకొంచెం బెటర్ ఉంటుందేమో మనం హోప్తో పైకి వెళ్తున్నాం. సమ్ 398 స్టెప్స్ అంట. చూద్దాం. సో దట్స్ మౌంట్ ఫూజీ. ఏమో ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంటెంట్ గైస్. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు చేసుకున్న పుణ్యమో ఇవన్నీ చూడగలుగుతున్నాను అని. యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ ఐ ట్రావెల్ అండ్ సీ సంథింగ్ దిస్ బ్యూటిఫుల్ నాకు అనిపిస్తుంది ఐఎమ్ రియలీ లక్కీ టు సీ ఆల్ ఆఫ్ దిస్ అని. సో యా ఐ ఫీలింగ్ వెరీ కంటెంట్. చూడండి ఇక్కడ బాగా క్రౌడెడ్ ఉంది. పైకి వెళ్తే కొంచెం తక్కువ క్రౌడ్ ఉంది అండ్ వ్యూ చాలా బెటర్ ఉంది. దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ బట్ కొంచెం బెటర్ అంతే. సో అవుతే పైకి వెళ్ళండి గైస్, అంత కష్టం కూడా ఏం లేదు. అతను చెప్పింది అయితే ఆల్మోస్ట్ 400 స్టెప్స్ అన్నట్టు. మేబీ వెళ్తే అయిపోతుంది. ఇక్కడ కూడా అవుతే ఫొటోస్ తీసుకోండి. యాక్చువల్లీ ఆ స్పాట్లో అక్కడ బాగుంటుంది. ఆ మౌంట్ ఫూజీ వ్యూతో ఈ లైన్ అంతా ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఐస్ క్రీమ్ కోసం. జస్ట్ ఫర్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్తో ఫోటోలు తీసుకునే చక్కర్లో ఐస్ క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయింది. కొడెంబా ప్రీమియం అవుట్లెట్స్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్ని ప్రీమియం బ్రాండ్స్ అన్ని చీప్లో దొరుకుతాయంట. సో కొన్ని షూస్ ఏమైనా కొనుక్కుందాం అనుకుంటున్నాను. మెయిన్లీ ఒనిట్సుకా ఐ వాంట్ టు బై బికాజ్ ఒనిట్సుకా ఇస్ అ జాపనీస్ బ్రాండ్. ఇక్కడ ఏమైనా తక్కువలో దొరికితే బాగుంటుందని అదైతే కొనాలనుకుంటున్నాను. మిగతాది చూద్దాం. లక్కీ పొద్దున మాకు మౌంట్ ఫూజీ కనిపించింది. ఇప్పుడు చూడండి ఫుల్ క్లౌడ్స్తో కవర్ అయిపోయింది. అక్కడ ఒక మౌంట్ ఫూజీ ఉండాలి కానీ మీకు కనిపించండి. ఒనిట్సుకా కనిపించింది. ఓకే, నేను ఈ ఆప్షన్స్ పిక్ చేశాను. ఇది నాకు యాక్చువల్లీ నచ్చలేదు, తను ఇచ్చిందని చూస్తున్నాను అంతే. ఇవి ఓకే, ఇవి నాకు నచ్చాయి, ఇవి యాక్చువల్లీ నచ్చాయి. బట్ ఐమ్ థింకింగ్ ఇదే తీసుకోవాలనుకుంటున్నాను. ఇది బాగుంది కానీ సిమిలర్ ఆల్రెడీ ఉంది కదా అనిపిస్తుంది.
వైట్ యాక్చువల్లీ పాడైపోయాయి, సో మేబీ వైట్ తీసుకున్నాను. నేనేం కొనలేదు గైస్. కొన్ని షూస్ చాలా 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 నచ్చాయి, కానీ నా సైజ్ అవైలబుల్ లేదు. ఎందులో అయితే అవైలబుల్ ఉందో అవి నాకు నచ్చలేదు. అనవసరంగా తక్కువకి వస్తుంది కదా అని నాకు కొనాలనిపించలేదు. దానిలో ఒక యూస్ కేస్ చూస్తేనే వాంటెడ్ టు బై ఇట్, అది నాకు కనిపించలేదు. సో ఇట్స్ ఓకే. ఆ వైట్ షూస్ బాగానే ఉన్నాయి, కానీ ఐ డెంట్ సీ మీ వేరింగ్. ఐ డోంట్ థింక్ ఐల్ బీ వేరింగ్ వైట్ షూస్. అది కూడా కింద సోల్ అంత పెద్దగా లేకుండా ఇట్స్ క్యాజువల్ షూస్. అది నేను ఎక్కువ వేసుకోని అనిపించింది. సో ఐ డెంట్ సీ అ పాయింట్. ఇప్పుడే అందరం హోటల్కి వచ్చాం, కానీ నేను ఇమీడియట్గా మెట్రో స్టేషన్కి నడుస్తున్నాను. బికాస్ నేను ఇక్కడ నుంచి గింజ వెళ్దాం అనుకున్నా. లుక్ ఎట్ ద క్యాట్స్. ఐ డోంట్ నో కిటన్స్. ఓ సారీ, డాగ్స్. బట్ ఎనీవే, ఇక్కడ నుంచి నేను మెట్రో స్టేషన్కి నడుస్తున్నాను జల్దీ. బికాజ్ అక్కడ నుంచి నేను గింజ వెళ్ళి అక్కడ ఒనిత్సుకా అండ్ ఎసెక్స్ స్టోర్స్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను, టు సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ ఎనీ షూస్ ఫర్ మై సెల్ఫ్. లేదు అంటే ఇంకా నాకు రాసి పెట్టలేదని చెప్పేసి వదిలేస్తాను. గింజా వచ్చేసాను. ఎసెక్స్ ఇస్ 6 minute వాక్ ఫ్రమ్ ద మెట్రో స్టేషన్. సో అక్కడికి వెళ్తున్నా. ఓకే, రీచ్డ్ ఎసెక్స్. ఈ షూసే నాకు నచ్చినవి, కానీ అక్కడ నా సైజ్ అవైలబుల్ లేదు. సో వీళ్ళని అడిగా ఉందేమో అని, చూడాలి. కొనేసాను. వెరీ హ్యాపీ. ఇప్పుడు ఒనిత్సుకా. ఓకే, వి హియర్ ఒనిత్సుకా టైగర్. లెట్స్ గో. ఓకే, మొత్తానికి మై షాపింగ్ ఇస్ డన్ అట్ ద గింజా స్టేషన్. లెట్స్ గో. మళ్ళీ అదే తీసుకోవాలి, మరునొచ్చి లైన్. స్టార్టెడ్ రైనింగ్ కొంచెం ఇక్కడ. ఓకే, స్టేషన్ అయితే వచ్చేసా. మిడిల్లో యాక్చువల్లీ యూనిక్లోలో ఆగి కొంచెం అలా చూశాను, బట్ ఏం కొనలే, ఎందుకంటే నేను ఓవర్బోర్డ్ చేసేసాను కొంచెం. సో ఐ డోంట్ వాంట్ టు, యాజ్ ఎన్ నేను ఒక బడ్జెట్ అనుకున్నాను, దాన్ని కొంచెం ఎక్సీడ్ చేశాను. సో వావ్, ఐ డోంట్ వాంట్ టు అన్నెసెసరీలీ షాప్ అగైన్ ఎట్ యూనిక్లో. ఐఎమ్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. లెట్స్ జస్ట్ గో. ఐ రీచ్డ్. గ్లాడ్. దేర్ మెట్రో ఇస్ సో కన్వీనియంట్ గైస్. చాలా బాగుంది. 90 రూపీస్కి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వచ్చేస్తున్నాను. చాలా బాగుంది. ప్యారిస్లో కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే సమ్హౌ ఐ థాట్ ప్యారిస్ ఇస్ అ లిటిల్ మోర్ కన్ఫ్యూజింగ్. ఇట్స్ అ లిటిల్ కాంప్లికేటెడ్ బికాస్ ఒకటే ట్రైన్ పేరుతో డిఫరెంట్ ట్రైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డైరెక్షన్స్కి. సో అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి యూ విల్ టేక్ ద రాంగ్ ట్రైన్. బట్ ఇక్కడైతే అంత కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్గా ఉంది. ఓకే, నేను ఇప్పుడు రూమ్కి వెళ్ళి నా బ్యాగ్స్ అన్ని డ్రాప్ ఆఫ్ చేసి ఐ విల్ హెడ్ అవుట్ ఫర్ డిన్నర్. యా, థ్యాంక్ యూ. డిన్నర్కి యమ్మీ రామెన్ తిని హ్యాపీగా పడుకున్నాను.